అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను మీ రాము అంటే మనం నార్మల్గా మరణం అనేది ఏ క్షణాన ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేం మనం పోతుంటే యాక్సిడెంట్ కావడం కావచ్చు లేకపోతే ఎక్కడ నిలబడ్డప్పుడు ఏదైనా వస్తువు మీద పడడం కావచ్చు ఆ క్షణాన ఎప్పుడు ఎట్లా చనిపోతామో తెలియదు అంటే మీకు ఇంకోటి చెప్పాలంటే మనం తినేటప్పుడు కూడా చనిపోతాం అరే తినేటప్పుడు ఎట్లా చచ్చిపోతానంటారా నిజమే తినేటప్పుడు కూడా చనిపోతాం అంటే మనం తినేటప్పుడు ఏదైనా తినేటప్పుడు అన్నం తినేటప్పుడు కావచ్చు లేకపోతే చికెన్ తినేటప్పుడు కావచ్చు మటన్ తినేటప్పుడు కావచ్చు గొంతులో ఆ ముక్కలు ఇరుక్కొని చనిపోయిన సంఘటనలు ఎన్నో చూసాం అలాంటి సంఘటన ఇదొకటి అది ఎక్కడ జరిగిందనే విషయం తెలుసుకుందాం నాగర్ కర్నూలు జిల్లాలో బొందనపల్లి గ్రామంలో వివాదం నెలకొంది నిన్న రాత్రి తాపి మేస్టర్కు ఇంటి యజమాని దావతి ఏర్పాటు చేశాడు అక్కడ మటన్ తింటుండగా లక్ష్మయ్య గొంతులో ముక్క ఇరుక్కుపోయింది దీంతో ఆయనకు శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి అంటే చూడండి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఇప్పటికైనా మనం ఇప్పుడు నార్మల్గా ఎప్పుడైనా తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తినాలి ఇప్పుడు మనం నార్మల్గా ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకు కావచ్చు వయసు మీద పడ్డ వాళ్ళకి ఏం చేస్తారంటే అన్నం వేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లా తింటారు ఏం కదా అని కూడా చూడరు ఇప్పుడు మనం మటన్ తినేటప్పుడు కావచ్చు చికెన్ తినేటప్పుడు కావచ్చు పిల్లలకి వేస్తాం ఆ వేసినప్పుడు వాళ్ళు అరే ముక్కేందో బొక్కేందో పిల్లలకు తెలియనప్పుడు ఏం చేస్తారు ముక్క అనుకొని బొక్కను మింగుతారు అది గొంతులు ఇరుకొని అంటే ఊపిరాడకి చనిపోయిన సంఘటనలు ఎన్నో చూసాం అంటే ఇప్పటికైనా కొంచెం పిల్లలకు అన్నం వేసేటప్పుడు కావచ్చు వాళ్ళు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు తినేంతసేపు వాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళు తిన్న తర్వాత మనకు ఏమైనా పనులు ఉంటే ఆ పనులు చూసుకోవాలి ఇప్పుడు వయసు మీద పడ్డ వాళ్ళకి కూడా అంటే ఏంది అంటే వాళ్ళకి కొంచెం వయసు మీద పడ్డ వాళ్ళకి కొంతమంది కళ్ళు కూడా కనిపించవు సరిగ్గా ఆ కనిపించిన క్రమంలో వాళ్ళు తింటూ ఉంటారు అంటే బొక్క చిన్నగా ఉండొచ్చు పెద్దగానే ఉండొచ్చు ఇట్లా అన్నం కలుపుకొని ఆ ముద్ద నోట్లో పెట్టుకోగానే వాళ్ళు గొంతులు ఇరుక్కొని శ్వాసగా చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉంటాయి కాకపోతే కొంచెం వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకు వడ్డించేటప్పుడు కావచ్చు వాళ్ళు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు తింటున్నారా వాళ్ళు ఏ విధంగా తింటురా లేదా వాళ్ళకి ఎలాంటి ముక్కలు పడ్డాయి అనేది కొంచెం జాగ్రత్త చూసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగవు అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921 పబ్లిక్ వాయిస్ సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం